నేను మాట్లాడే విషయంలో పొరపాట్లు క్షమించండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు నమ్మదగినవారు, మన దేవుడు పరిశుద్ధ దేవుడు, మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుడు. ఎందుకంటే మనము పరిశుద్ధ గ్రంథము మొత్తము చూసినట్లయితే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆదిలోనే ఉన్నారు. మన శరీరము కూడా మనము కూడా శరీరము ఆత్మ ప్రాణము కలిగిన త్రియేక శరీరము. దేవుడు మనల్ని మట్టితో చేశాడు శరీరాన్ని, ఆయన ప్రాణవాయువు ఉదాడు. అలాగే మనకి దేవుని యొక్క ఆత్మను మనతో ఉంచాడు. అందులోని బట్టి మనకున్న దేవుడు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు. మనము శరీరము ఆత్మ ప్రాణము అని త్రియేక శరీరము. ఈ విధముగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను కూడా మీతో 7వ మాట పంచుకోవాలని ఆశపడుచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం చూసినట్లయితే, యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. సమాప్తము. తండ్రి తనకి అప్పచెప్పిన పనిని సమాప్తం చేసి లేఖనం నెరవేర్చి తన ప్రాణము అప్పచెప్పే ముందు కూడా తండ్రికి విధేయతతో, తండ్రి నా ప్రాణమును మీకు అప్పచెప్పుచున్నానని ఇక్కడ మనం చూస్తున్నాం, లేఖల ప్రకారం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో 3 మాటలు మనుషుల విషయమే చెప్పారు, 3 మాటలు దేవునితో మాట్లాడాడు, ఒక్క మాట మాత్రం తన విషయం మాట్లాడాడు. మనుషులతో మాట్లాడిన మొదటి మాట ఏమంటే, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరగరు, వీరిని క్షమించండి అని చెప్పాడు. ఆ మాటలో మనం క్షమాపణ గుణము మనము తెలుసుకుని ఆ క్షమాపణ గుణం కలిగి ఉండేవారిగా మనం జీవించాలి. రెండో మాటగా ఆయన వాగ్దానం చేశాడు. ఏమని అంటే, పశ్చాత్తాపంతో మారుమనసును పొందిన ఆ రెండో దొంగకి నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉందని సెలవు ఇచ్చినాడు. మూడో మాటగా బాధ్యతగా ఆయన మనం బాధ్యతగా అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉండి కూడా తను ఈ లోకాన్ని వదిలి పరదేశానికి వెళ్తున్నప్పుడు ఆయన తల్లి యొక్క బాధ్యత తన శిష్యునికి అప్పచెప్పారు. ఈ 3 మాటలు మనుషులతో దేవుడు చెప్పిన మాటలు. మిగతా 3 మాటలు వచ్చేసరికి తండ్రి అయిన దేవునితో మాట్లాడమని. తండ్రి అదేమంటే ప్రార్థన లాంటిది. దేవా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. అట్లాగే దప్పిక సమాప్తము అయినదని తండ్రితో మాట్లాడుచున్న మాట. ఇంకోటి ఏమంటే, తండ్రి నా ఆత్మని అప్పగించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తన కోసం మాట్లాడిన మాట ఒకే ఒక్క మాట ఏమంటే, నేను దప్పిక్కొని ఉన్నాను. క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆత్మ విషయమే దప్పిక్కొని ఉన్నారు అని ఆ మాటను మనము చూస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ మనకు మెయిన్గా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం ఏమంటే, మానవుల యొక్క పాపముల విమోచన కొరకై తను సిలువలో రక్తము కార్చి ఆ రక్తమును బట్టి మన పాపాలు, మన శాపాలు, మన అతిక్రమములను విడుదల కలిగించాలనే ఒక దృఢ సంకల్పంతో తండ్రి యొక్క ఆజ్ఞ చొప్పున ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకు వచ్చి ఉన్నారు. అలాగే మనము చూసినట్లయితే శరీరము ప్రాణము ఆత్మ ఈ కలిగిన మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సిలువలో ఆయన ఏమైనా శరీరాన్ని పూర్తిగా ఎలా అంటే, ఇంక నాగలితో దున్నబడటం అంటే, ఒక నేలని నాగలితో దున్నబడటం అంటే ఇంకా అది మీ అందరూ మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళం కాబట్టి మనందరికీ తెలుసు. అలా శరీరాన్ని మన కోసం అప్పగించాడు. రక్తము చివరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చి ఆ రక్తంలో మన పాపములు కడుగుని మనం పరిశుద్ధులుగా జీవించే విధముగా, పరలోకములో మనం వారసులయ్యే విధముగా ఆయన తన రక్తాన్ని చివరి బొట్టు వరకు కార్చి ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ మనతో ఉండడానికి కూడా ఆయన అవకాశం కల్పించారు. అలాగే ఈ యొక్క రక్తము ఎంత విలువైనది అంటే, మనిషి ఈ లోకంలో జీవించాలి, మనిషి శరీరము ప్రాణముతో ఉండాలి అంటే రక్తము ఎంతో విలువైనది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి రక్తము, మనిషి యొక్క రక్తము, మనము ఎవరైనా చనిపోయి ఉంటే, ఎవరైనా చంపి ఉంటే ఆ యొక్క రక్తం ఏమంటే దాని ప్రతీకారం తీర్చుకుంటుంది. మనము బైబిల్లో చూసినట్లయితే ఆదికాండము 44వ అధ్యాయం 10వ వచనం కొంచెం సహాయం చేస్తారని అడుగుచున్నాను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము
స్వరము నెలలో నుండి మొర్రపెట్టుచున్నది. ఇక్కడ ఏమంటే, ఇక్కడ మనం చూసినట్లయితే కయ్యూను పగతో హేబేలు తమ్ముడిని చంపినప్పుడు ఆ యొక్క రక్తము దేవునితో మొర్రపెడుతూ ఉంది. కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మన పాపం నుంచి మనం విడిపించడానికి, మనిషి రక్తంలో కోపం ఉంటుంది, మనిషి రక్తంలో పగ ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది. కానీ క్రీస్తు ప్రభు రక్తం అలా కాదు. ఆయన చివరి రక్త బొట్టు వరకు ఆయన కార్చిన మన కోసము ఆ యొక్క రక్తంలో త్యాగం ఉంది. అంటే రక్తము అంటే రక్తము కాదండి, రక్తము అంటే ప్రాణము. ఆయన చివరి బొట్టు వరకు మనకు కార్చారు. కానీ ఇక్కడ మనిషి రక్తం అయితే పగ తీర్చుకుంటుంది. అట్లాగే ఇప్పుడు మన కయ్యూను హేబెల్లు చూసినప్పుడు ఏమంటే, హేబెల్ రక్తం దేవునికి మొర్ర పెడుతోంది. దాన్ని బట్టి కయ్యూను శాపం పొందారు, భూమిని విడిచి వెళ్ళిపోయాడు. అలాగే మనం లేఖంలో ఇంకోసారి చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, చదివి సహాయం చేయండి మా పెద్ద చదువురా, చదవండి, చెప్పమ్మా, చదవండి అమ్మా. పరిశుద్ధాత్ముడా, చాలమ్మా. ఇక్కడ కూడా నీతిమంతుల రక్తము, పరిశుద్ధ రక్తము రాకడలో ఎందాక తీర్పు తీర్చుకుందు అని రక్తము మొర్రపెడుతుంది. కానీ మన క్రీస్తు ప్రభువు రక్తం అయితే అలా కాదండి. ఎందుకంటే ఆయన మన కోసం రక్తం కార్చి ఆ రక్తం నుంచి మనల్ని పాపం నుంచి విడిపించాలని, ఆ రక్తం ద్వారా మనం పరిశుద్ధులు అవ్వాలని క్రీస్తు ప్రభువారు మన కోసము ప్రాణము, ప్రేమతో కూడిన ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు అండి మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్న మనం కూడా అంత ప్రేమ, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి, నాకు మాదిరిగా జీవించమని క్రీస్తు ప్రభువారు మనకు లేఖనం ద్వారా తెలిపి, మనము కూడా క్రీస్తుని ఎరిగిన మనము లేఖనం ప్రకారము జీవించేవారిగాను ప్రేమ. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మొత్తము బైబిల్ మొత్తం ఒకటి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్న మాట తప్ప సమస్తం అందులోనే నిక్షిప్తమైనదని నేను లేఖనం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. అలాగే మనం చూసినట్లయితే అండి, మానవుని యొక్క రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని విడిపించినని, ఆ యొక్క రక్తము మనల్ని విడిపించి మన పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుందని, ఈ యొక్క మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. పరిచర్య చేసిన ఆ యొక్క పరిచర్యలో కూడా ఆయన క్రీస్తు ప్రభువారు ప్రేమ గురించే చెప్పారు. మా దేవుని బిడ్డలు అయిన మనం కూడా క్రీస్తును పోలి నడుచుకునే వారిగా ఉండడుకు మనమందరము ఇష్టపడి దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాలని, దేవుడు ఎలాగైతే తనకిచ్చిన పనిని సంపూర్ణంగా చేసి, తండ్రి నా ఆత్మను మీకు చేతులకు అప్పగిస్తున్నాను, మనము కూడా దేవుని బిడ్డలుగా ఉన్నాము. మనము మన యొక్క ఆత్మను కూడా పరిశుద్ధముగా మనం అప్పచెప్పేవారిగా ఉండాలి. అపొస్తలుడైన మనము ఇక్కడ లేఖలను చూసినట్లయితే స్టెఫెన్, ఆయన కూడా ఆయన రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు, తండ్రి నా యొక్క ఆత్మను అప్పగించుచున్నాను అని దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. మనము కూడా పరిశుద్ధంగా జీవించి మన యొక్క ఆత్మ అనేది నరకమునికి పోకుండా పరలోక రాజ్యం పోయే విధముగా మనం జీవించాలని, మన యొక్క ఆత్మ పాపమును వైపు చూడకుండా పరిశుద్ధముగా జీవించాలని, మన యొక్క పరిశుద్ధ ఆత్మ కలిగి పాపానికి దూరముగా ఉంటూ ఈ లోకానికి వేరే జీవిస్తూ దేవునితో రాకడలో ఎత్తబడే బిడ్డలుగా మనము ఉన్నామో లేదో, ఒకవేళ మనము రక్షణ పొందిన బిడ్డలమైతేనేమో ఆత్మను కలిగి పరిశుద్ధాత్మను పొందుకొని ఈ క్షణంలో దేవుడు వచ్చినా కూడా, అయ్యా నేను సిద్ధముగా ఉన్నాను, మీ రాజ్యానికి నేను సిద్ధముగా ఉన్నానని పరిశుద్ధ హృదయం కలిగిన జీవించాలని, అదే రక్షణ లేని బిడ్డలైతే ఎలాగైతే ఇందాక అక్క నిలువెనక్క చెప్పినట్లు, సమరయ స్త్రీ ఎప్పుడైతే నీ యొక్క పాపం నేను చూశాను అని నేను ఎరిగి ఉన్నానని చెప్పినప్పుడు, ఆ స్త్రీ అక్కడే కొండను పగలకొట్టి, పాపం అనే కొండను పగలగొట్టి, ఆ స్త్రీ ఊరు మొత్తము వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను రక్షకుని చూశానని చెప్పినట్టు ఎలాగైతే చెప్తాం, మనము ఈ సమయంలో ఇక్కడున్న మనము దేవుడు నిజ దేవుడైన మనము ఎరిగి కూడా ఇంకా మనము రక్షణకు దూరంగా ఉన్నామంటే మనం అవిశ్వాసములుగా ఉన్నామని నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను. మనము సంగమలకు వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాము, దేవుని రక్షణ పొందలేదంటే సంపూర్ణంగా అంగీకరించినట్లుని. అలాగే మనము ఈ మాటలు వినిన మీరు రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఉంటే ఈ క్షణం మనది, అంతేగాని ఈరోజు అయితే మనది కాదు. ఎందుకంటే ఈరోజు వరకు ఈ క్షణము నేను ఇక్కడ ఉంచున్నాను, ఒక మరుక్షణంలో నేకుంటానో నాకు తెలియదు. నేడే రక్షణ దినము కాదు, నేడే రక్షణ సమయము.
ఈ సమయమును గుర్తెరిగి మనము నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి రక్షణ పొంది విశ్వాసముగా ఆయన అంగీకరించాలని, మన యొక్క ఆత్మను కూడా క్రీస్తు ప్రభువారు ఎలాగైతే పరిశుద్ధముగా, ఆయన జన్మ పరిశుద్ధత, ఆయన మరణము పరిశుద్ధత, ఆయన జీవించిన చివరి దినము వరకు పరిశుద్ధంగా జీవించారు. ఈ లోకంలో ఎరిగిన ఉన్న మనము కూడా పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడుతూ, మన కుటుంబాన్ని సిద్ధపరుస్తూ, మన గ్రామాన్ని సిద్ధపరుస్తూ, మన ఇరుగు పొరుగు వారిని సిద్ధపరుస్తూ, మన ప్రవర్తన బట్టి కానీ మన మాటలను బట్టి కానీ దేవుడు మహింపరిచే విధముగా సంఘంలోను ఉండాలని, మన పనిచేసే చోట ఆఫీసుల్లో కానీ పనిచేసే వర్క్ ప్లేస్లో కానీ ఉండాలని, మన ప్రవర్తన దేవుని మహింపరిచేదిగా ఆయన నామాన్ని కీర్తి తెచ్చి ఉండాలని, మన యొక్క ఆత్మను రాకడకు సిద్ధపరచుకుందామని ఈ చిన్న మాటలు దేవుడు తన యొక్క ఉనికిలో దీవించినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. కళ్ళు ఉంచినట్లయితే ఈ యొక్క జరిగిన మనము ఈ 7 విషయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాము. తలలు వంచండి. హృదయ